క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా కోసి పెట్టుకున్న క్యారెట్లు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, పోపులండి, కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కరివేపాకు. ఇవి ముందుగా ఒక ఓల్స్ గిన్నెలు వేయాలండి. కొన్ని నీళ్ళు స్టవ్ మీద పెట్టాలి. ఫస్ట్ ఈ ఆవిరిలో ఉడికించాలండి. కొద్దిగా ఆయిల్ అండి. ఆవిరిలో ఉడికినవి క్యారెట్, కొద్దిగా పోపులు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి కొంచెం బాగా వేగించాలండి. పచ్చిమిర్చి, ఆవిరిలో ఉడకబెట్టిన క్యారెట్ అండి. కొద్దిగా పసుపు, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుంది. కారం వేసండి. కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కారం వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చితో సరిపెడుతున్నాను, చాలు. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది. చాలా హెల్దీ ఫ్రై అండి ఇది. పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకోవాలండి. తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది. మామూలుగా ఉడికించుకోకుండా ఇలా ఆవిరిలో ఉడికిచ్చేస్తే కూర పొడిపొడిలాడుతూ ఉంటుంది. తొందరగా కూడా అవుతుందండి. విటమిన్లు ఎక్కడికి ఏమీ వేస్ట్ కావు ఆవిరిలో ఉడికించడం వల్ల. మనకు కావాలంటే ఆవిరిలో ఉడికించిన వాటర్ కొద్దిగా వేయండి, సరిపోతుంది. క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కాసేపు ఉంచి స్టవ్ ఆపేయాలి. ఉప్పు కారం కొంచెం వేసుకోండి.